జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోరు వేడెక్కుతుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలలో మొదటి విడతలోని 4 మండలాల్లో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. గణపురం మండలం ధర్మారావుపేట గ్రామ పంచాయతీ పరిధిలో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆకుల తిరుపతి ఇంటింటా ప్రచారం నిర్వహించారు. తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా తిరుపతి మాట్లాడుతూ గత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలనలో చేసిన కాలంలో ప్రజలకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందాయని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఎలాంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు ప్రజలకు అందడం లేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మి, రాజ్ కుమార్, కొమరయ్య, విష్ణు, శ్రీధర్, విజయేందర్, సుభాష్ స్వామి, బాలరాజు, సంబయ్య పాల్గొన్నారు. జంపాన్ని నిలబెట్టే వార్డు నెంబర్కు ఆయనకు గ్యాస్ పోయి వచ్చింది గుర్తు 2 వేయాలి. 2 గుర్తుల మీద ఈ 2 గుర్తులు ఎత్తనే ఇళ్ళకి మీకు ఎత్తనే రేపు కేసీఆర్ గెలుస్తాడు. మీకు ఏది కావాలన్నా అది సాయం లేదు కానీ ఇప్పుడు టీఆర్ఎస్ ఇప్పుడు స్పాట్ వచ్చింది. నీకు సంవత్సరం అయితే మరి నేను చెప్తే ఇక ప్రభుత్వం ఏర్పడుతుంది. మీకు పింఛన్లు కానీ ఏది కానీ పిండి బత్తాలు సంవత్సరం దగ్గరికి వస్తే పింఛన్ రాకపోయి ప్రభుత్వం చేయబట్టి అదే టీఆర్ఎస్ అయితే. భూపాలపల్లి జిల్లా ధర్మవరం మండలం ధర్మవరంపేట గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి తిరుపతి ఆకుల తిరుపతి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అతనికి ఈ గ్రామంలో మంచి ఆదరణ ఉంది. దీని ప్రకారం గతంలో కేసీఆర్ చేసిన అభివృద్ధి పనులు వివిధ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ గ్రామానికి చెందిన మహిళ చెప్తుంది, ఆమెతో మనం విందాం. నా పేరు రాగల్ల లక్ష్మి. మాకు ఇంటింటికి నల్లాలు అది అయింది. మోరంచ కట్టించిండు, పింఛన్ ఇచ్చిండు, చీరలు ఇచ్చిండు, రైతు బంధు పడుతుంది. రోడ్లు సుధం మంచిగానే అయినాయి. సీసీ రోడ్ అయింది. ఇంటింటికి నల్లాలు చెప్పిన ఆ పనులతోటి అది అయింది. గెలిపిస్తాం బలపరిచిన తిరుపతి కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి. ఆయన ప్రభుత్వం ఉన్నప్పుడే అన్ని విధాల అభివృద్ధి చెందింది. వివిధ గ్రామాల్లో చెందింది. మాకు అది గ్రామానికి గణపతి పోవడానికి అది చాలా ఇబ్బంది ఉండేది. మొరంచ బ్రిడ్జ్ 2 ఆయన నిర్మించిళ్ళు. అదే ప్రకారంగా ప్రతి గ్రామానికి అది మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నాం. అన్ని విధాలా మాకు లబ్ధి పొందామని దాని ప్రకారమే మేము మళ్ళీ మా ప్రజల ఆశీర్వదించి నన్ను గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇబ్బంది కలుగుతుంది కాబట్టి కేసీఆర్ చేసినటువంటి పథకాలే ఇవాళ నన్ను గెలిపించి సర్పంచ్గా నిలబెట్టి ఈ అవకాశం ఇచ్చిరు నాకు. వాళ్ళే ప్రజలే ముందుకొచ్చి నువ్వు నిలబడాలి, మీ గతంలో చేసిన పథకాలే మంచిగున్నాయి, మళ్ళీ మీరు నిలబడి కేసీఆర్ని గెలిపించుకుందాం, నువ్వు ఉండు అని చెప్పని నన్ను ప్రజలు ముందుకు పెట్టి సర్పంచ్ అభ్యర్థిగా వాళ్ళే నన్ను ముందుకు తీసుకుపోయి గెలిపిద్దామని వాళ్ళు ఉన్నారు. సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డా. నేను గత 10-15 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేసిన. ఆ పనిలో టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు కేసీఆర్ పథకాలు ప్రజలలో డోర్ టు డోరు
అందరికీ పథకాలు అందినాయి. అన్ని విధాల కళ్యాణ లక్ష్మి కానీ, పింఛన్లు కానీ, రోడ్డు కానీ, నల్లాలు కానీ ప్రతి ఒక్కటి ఆ డెవలప్మెంట్ అయింది. కాబట్టి ధర్మరావుపేటకు గన్పూర్కి పోవాలంటే ఎన్నో రోజుల నుంచి వెళ్ళి దాటలేని అటువంటి మోరచ్చ వాగుండే. ఆ వాగులో కూడా ఇలా బ్రిడ్జి కట్టి ఎంత వరద వచ్చినా ఎన్ని కట్టలు చెరువులు దిగినా ఇలా దాటిపోయేటువంటి పరిస్థితికి వచ్చింది. ఇక అది కేసీఆర్ వల్ల, ఇక మౌసునాచారి రమణారెడ్డి వల్ల ఈరోజు మాకు ధర్మరావుపేట డెవలప్మెంట్ అయింది. ఈ రెండు సంవత్సరాల నడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏమాత్రం ఒక్కొక్క ప్రజలకు ఎలాంటి లబ్ధి పొందలేదు. ఇలా యూరియా కోసం కానీ